రైట్. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు పవన్ జిల్లాల పర్యటన చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటన ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, పవన్ పర్యటన ఉండబోతుంది 14 నుంచి 17వ తేదీ వరకు అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఏ స్థాయిలో అయితే సీట్లు వచ్చినాయో దాదాపుగా అప్పుడు కేవలం వైసీపీకి 34 సీట్లలో కేవలం 1-2 స్థానాలు మాత్రమే వైసీపీ సాధించింది. ఈసారి ఆ విధంగా కాకుండా 34 నియోజకవర్గాలకు 34 నియోజకవర్గాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ దిశగా రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తా ఉన్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో గత 2 సంవత్సరాలుగా 6-7 సార్లు పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా 2 నెలల క్రితం కూడా రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో దాదాపుగా వారం రోజుల పాటు ఆయన అక్కడే తిష్టా వేసి రాజకీయ వ్యూహాలను కదులు పెట్టారు. తాజాగా ఈ నెల 14 నుంచి 17 తేదీ వరకు అంటే దాదాపుగా 4 రోజుల పాటు ఆయన భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం 4 పార్లమెంటు పరిధిలో క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, నేతలతో కూడా ముఖాముఖి కాబోతున్నారు. పార్టీలో గెలుపు కోసం, అలాగే పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిణామాలు తదితర నేపథ్యంలో ఆయన ప్రతిదీ కూడా తెలుసుకోబోతున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, అభ్యర్థుల గెలుపుపై, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులను గెలిపించడం కోసం జన సైకిల్ ఏ విధంగా కృషి చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన నాయకులకు, కార్యకర్తలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో దాదాపుగా 3 నుంచి 4 బహిరంగ సభలకి పవన్ కళ్యాణ్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొదటి దశలో నాయకులు, కార్యకర్తలు, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన కార్యకర్తలు, నేతలతో కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. 2వ దశకు సంబంధించి కూడా వీర మహిళలు, జన సైనికులతో పాటు ముఖ్యమైన నేతలతో ఆయన ముఖాముఖి అవుతారు. 3వ స్టేజ్కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన పర్యటనకి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ నెల చివరి నాటికి మొదటి దశ, 2వ దశ పూర్తి చేసుకొని మార్చి మొదటి వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన కోసం పవన్ కళ్యాణ్ దాదాపుగా రూట్ మ్యాప్ని ఖరారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 4-5 రోజుల కాలంలో కూడా టీడీపీ, జనసేనకు సంబంధించి బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇంకా ప్రజాక్షేత్రంలో ప్రచారాన్ని ఎంచుకున్నట్లు కూడా తెలుస్తోంది రత్న. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఈ జిల్లాల పర్యటన అటు భీమవరం నుంచి మొదలు పెట్టనున్నారని పవన్ కళ్యాణ్ తెలుస్తుంది. అటు ఉభయ గోదావరి జిల్లాల టూర్ అనంతరం ఇతర జిల్లాల్లోనూ పర్యటించనున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకని అంటే భీమవరం ముందుగా ఎంచుకోవడం అంటే అక్కడ పవన్ కున్న క్రేజ్ గురించి మనందరికీ తెలుసు. సో దాన్ని టార్గెట్ గా చేసుకుని ఈసారి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా విజయం సాధించడానికే భీమవరం నుంచి ఆయన ఈ జిల్లాల పర్యటన కొనసాగించడానికి మొదలు పెట్టారనుకోవచ్చా? ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఖచ్చితంగా ప్రధానంగా చూసుకుంటే జనసేన టార్గెట్ ఒకటే. ఇటు గుంటూరు నుంచి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల, ఉత్తరాంధ్ర ఈ 7 జిల్లాల టార్గెట్గానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ 7 జిల్లాలకు సంబంధించి కంటే కూడా మొదటి ప్రయారిటీ ఉభయ గోదావరి జిల్లాలు, 2వ ప్రయారిటీ ఉత్తరాంధ్ర, 3వ ప్రయారిటీ గుంటూరు, కృష్ణా. ఇట్లా ఈ 3 ప్రామాణికాలను బేరేజ్ చేసుకుని దాదాపుగా ఈ 7 జిల్లాలకు సంబంధించి 90 సీట్లు ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వీటిలో ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటికంటే కూడా ఉభయ గోదావరి జిల్లాలంటే కూడా కాపుల కంచుకోటగా ఉంటుంది. సో అటువంటి కాపుల కంచుకోటలు అంటే ఇంట గెలిచి రత్త గెలిచాలనే నానుడిని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఫస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేసిన తర్వాత మిగిలిన జిల్లాలపై పుహరచన చేయాలనేది ఆయన భావన. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ముగించుకున్న తర్వాత 2వసారి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు, 3వసారి గుంటూరు, కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. సో ఈ 7 జిల్లాల మీదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఈ 2 జిల్లాల మీద మాత్రం 100కు 100% ఫోకస్ పెట్టి ఆ 2 జిల్లాల్లోనే ముఖ్యంగా భీమవరం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు స్థానాలపై కూడా జనసేన చాలా సీరియస్గా ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే అక్కడ సంబంధించి 1-2 స్థానాల్లో జనసేన పార్లమెంట్ బరిలో దిగబోతోంది. అక్కడ బీజేపీకి ఉంటున్నాయి, టీడీపీకి ఉంటున్నాయి. సో ఈ 2 జిల్లాలకు సంబంధించి అన్ని పార్టీల కలయిక, ఏదైతే పొత్తులో ఉన్న అన్ని పార్టీలు కూడా అక్కడ పోటీ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దాంతో పాటుగా వారిని గెలిపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్పై చాలా ఎక్కువగా ఉంది ఆ జిల్లాల్లో. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏదైతే కూటమి తరపున అభ్యర్థులు బరిలో ఉంటారో ఆ అభ్యర్థులు గెలిపే ప్రామాణికంగా పవన్ కళ్యాణ్ అయితే రాజకీయ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. సో ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ విషయంలో కానీ, సామాజిక వర్గ ఓట్ల విషయంలో కానీ ఈ రెండింటిని ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్లకుండా 100కి 99% జనసేన, టీడీపీ, బీజేపీ మళ్ళేందుకు మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్గా ఈ 2 జిల్లాలపై ఫోకస్ పెట్టారని చెప్పి మనం భావించవచ్చు రత్న. రైట్ శివ, అయితే ఈ జిల్లాల పర్యటనలో అటు పవన్ ముఖ్యంగా ప్రజల్లో ఏ అంశాలను తీసుకువెళ్లనున్నారు? ప్రధానంగా పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా 4 బహిరంగ సభలు ఈ ఫస్ట్ ఫేజ్లో 14 నుంచి 17 తేదీ వరకు జరగబోతున్న ఈ సమావేశాలకు సంబంధించి
4 బహిరంగ సభలు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాల మధ్య ఏ రకంగా చిచ్చు పెట్టింది, సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి పేరుతో వైసీపీ ఏ విధంగా దోచుకుంటుంది, సంపదని మద్యం కానీ ఇసుక కానీ మైనింగ్ కానీ ఏ విధంగా దోచుకుంటుంది, ప్రజా సమస్యలు గాలి వదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెట్టంగా ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళు చేసిన వాటిని ప్రధానంగా చర్చించడంతో పాటు దళితులకు చేస్తున్న అన్యాయంపై కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ అంశాలను ప్రజలకి బలంగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే మద్యపాన విషయంలో కానీ, ఉద్యోగులకు సంబంధించి డిఎస్సి విషయంలో కానీ, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీల విషయంలో కానీ, అలాగే సిపిఎస్ విషయంలో కానీ, ఇట్లా ప్రధానంగా ఏదైతే 2019 అధికారం రావడానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 90% పూర్తి చేశామని చెప్పి వైసీపీ చెబుతా ఉంది. 10% మాత్రమే పూర్తి చేశారు, 90% చేయాలి. వాటికి ఉదాహరణలు చెప్తూ కూడా పవన్ కళ్యాణ్ గ్రామ గ్రామాన వీధి వీధిన కూడా ఖచ్చితంగా అభిమానులు నాయకులు ప్రచారం చేయాలని చెప్పి నాయకులకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.